తెలుగుదేశం పార్టీ చరిత్రలో కీలక ఘట్టం వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ బాధ్యతల స్వీకరణ. చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో లోకేష్ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. లోకేష్ చేతుల్లోకి పార్టీని జెన్జీకి దగ్గర చేసే పనితీరు నారా లోకేష్కు అంత తేలిక కాదు. లోకేష్ ఆలోచన మేరకే కార్యవర్గం. ఇక స్టోరీలోకి వెళ్తే తెలుగుదేశం పార్టీలో అధికారికంగా నాయకత్వ మార్పు దిశగా అడుగులు పడుతున్నాయి. 252 మందితో కూడిన నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార బాధ్యతల్లోకి వచ్చింది. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం చంద్రబాబు నాయుడు కుమారుడిగా కాకుండా 5 ఏళ్లలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో తిరిగి యువగలం పాదయాత్ర ద్వారా క్యాడర్లో భరోసా నింపిన లోకేష్కు ఇది లభించిన అసలైన గుర్తింపు. ఇప్పుడు అధికారిక హోదాతో పార్టీ పగ్గాలు చేపట్టడం ద్వారా టీడీపీలో లోకేష్ శకం ప్రారంభమవుతోంది అనుకోవచ్చు. లోకేష్కు కొత్త బాధ్యతలు చంద్రబాబు నాయుడు వ్యూహాత్మక ఆలోచనగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా రాష్ట్ర పాలనపైన పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సి ఉన్నందున పార్టీ వ్యవహారాలను నమ్మకమైన చురుకైన చేతుల్లో పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు. లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకోవడం వల్ల చంద్రబాబు కేవలం సూపర్విజన్కే పరిమితమై పార్టీ వ్యూహ రచనల్లో దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. తద్వారా అటు ప్రభుత్వం ఇటు పార్టీ రెండు బ్యాలెన్స్డ్గా నడపాలన్నదే అధిష్టానం ఆలోచన. లోకేష్ తన ఇమేజ్ను మార్చుకోవడంలో విజయవంతమయ్యారు. 2019లో ఎదురైన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలతో మమేకమై వారి కష్టాల్లో తోడుగా నిలిచారు. సోషల్ మీడియాలో తనపైన వచ్చే విమర్శలను తిప్పికొట్టడమే కాకుండా ప్రత్యర్థులకు గట్టి కౌంటర్ ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఇప్పుడు తన టీంతో కలిసి పనిచేసే క్రమంలో పార్టీలో తనదైన ముద్ర వేయడమే కాకుండా 2029 లక్ష్యంగా యువతకు పెద్దపీట వేస్తూ పెద్ద ఎత్తున పార్టీ వైపు ఆకర్షించే బాధ్యత ఆయనపైన ఉంది. నూతన కార్యవర్గంలో 252 మందికి చోటు కల్పించడం వెనుక సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యతల స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు సీనియర్లు అనుభవాన్ని గౌరవిస్తూనే ఇటు యువతకు పెద్దపీట వేయడం ద్వారా పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. లోకేష్ సారథ్యంలో పనిచేసే ఈ టీం గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వంతెనలా పనిచేయాల్సి ఉంటుంది. లోకేష్కు ఇది ఒక అగ్ని పరీక్ష లాంటిదే. అధికారంలో ఉన్నప్పుడు పార్టీని నడపడం ఒక ఎత్తు అయితే ప్రజల అంచనాలకు అనుగుణంగా పార్టీని పటిష్టం చేయడం మరో ఎత్తు. పట్టుదలకు మారుపేరుగా నిలిచిన లోకేష్ ఇప్పుడు తన పరిపాలనా దక్షతను పార్టీ వ్యవహారాల్లో ఎలా చూపిస్తారో వెయిట్ చేసి చూడాలి. ప్రమాణ స్వీకారం కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, అది తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు దిశను నిర్దేశించే ఒక నూతన అధ్యాయం అనుకోవచ్చు. టీడీపీ జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ చేత అధినేత హోదాలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరగనుంది. లోకేష్తో పాటు మొత్తం 252 మందితో కూడిన జాతీయ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని టీడీపీ అధిష్టానం తాజాగా నియమించింది. ఇందులో కీలక నేతల ప్రమాణం అంతా చంద్రబాబు ఆధ్వర్యంలో జరగనుంది అని అంటున్నారు. ఇక ఈ కమిటీలతో నేతలు ఎంపిక అన్నది సామాజిక వర్గాల వారీగా ప్రాంతాల ఆధారంగా జరిగింది అని చెబుతున్నారు. అంతేకాదు పార్టీలో సీనియర్లకు చోటు దక్కింది. అలాగే ఉత్సాహవంతులైన జూనియర్లు కొత్త వారికి కూడా సముచిత స్థానం లభించింది. నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కీలక బాధ్యతలు ఈ నెల 29 నుండి చేపట్టనున్నారు. ఇందులో కూడా చాలా విశేషాలున్నాయి. తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అన్నదే లేదు. టీడీపీ 4.5 దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా సృష్టించిన ఈ పదవిలోకి లోకేష్ మొదటిసారి రాబోతున్నారు. ఇక లోకేష్ వయసు కంటే పెద్దది అయిన టీడీపీ బాధ్యతలను ఆయన మోయబోతూ ఉండడం మరో విశేషం. చంద్రబాబు చేతికి టీడీపీ పగ్గాలు అందే నాటికి ఆయన వయసు 45 ఏళ్ళు. దాదాపుగా టీడీపీ పగ్గాలు అన్నీ లోకేష్వే అన్నట్లుగా అందుతున్న ఈ పదవిని బాబు కంటే చిన్న వయసులోనే లోకేష్ దక్కించుకుంటున్నారు. టీడీపీని ఎన్టీఆర్ స్థాపించి 14 ఏళ్ల పాటు నడిపారు. ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు 3 దశాబ్దాల పాటు టీడీపీని మొత్తం తన భుజాల మీద వేసుకున్నారు. ఇప్పుడు లోకేష్ పసుపు పార్టీ భారం తీసుకుంటున్నాడు. ఇక కేవలం నెల కంటే తక్కువ సమయంలో టీడీపీ మహానాడు కూడా ఉంది.
లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టాక తొలి పార్టీ పండగ అది. అంతేకాదు అతిపెద్ద టీడీపీ వేడుక కూడా. దానిని లోకేష్ పూర్తిగా తన నాయకత్వ పటిమతో నిర్వహించనున్నారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఇదే ఏడాది జరగనున్నాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార వ్యూహాలు, ఇలా మొత్తం పార్టీ వ్యవహారాలలో లోకేష్ది అతి ముఖ్యమైన పాత్ర అని అంటున్నారు. 2029 ఎన్నికలు కూడా లోకేష్కి పెద్ద బాధ్యత కానున్నాయని అంటున్నారు. బాబు సలహా సూచనలతో పార్టీని లోకేష్ నడిపిన భారంలో సింహభాగం ఆయనదే అని అంటున్నారు. మొత్తానికి పార్టీ పట్టాభిషేకం జరగనుంది. ఇక మిగిలింది ప్రభుత్వ పట్టాభిషేకమే అని అంటున్నారు.